తుఫాను వర్షాభావ ప్రాంతాల్లో రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయాల్సిందిగా కేంద్ర అధికారుల బృందాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. తుఫాను, కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందాలు క్షేత్రస్థాయి పర్యటనల అనంతరం సీఎంతో భేటీ అయ్యారు. తుఫాను బాధిత ప్రాంతాల్లో తాము చూసిన పరిస్థితులను, గుర్తించిన అంశాలను సమావేశంలో వివరించారు. కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సాయం అందేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు సీఎం జగన్. ఏపీలో వర్షాభావం, తుపాను అనంతర పరిస్థితులపై పరిశీలన చేస్తున్న కేంద్ర బృందంతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాలను నివారించగలిగారని కేంద్ర బృందం ప్రశంసించింది. సచివాలయాల రూపంలో గ్రామ స్థాయిలో బలమైన వ్యవస్థ ఉందన్నారు. విపత్తు వచ్చిన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని కేంద్ర బృందం కొనియాడింది. ఈ క్రాపింగ్ విధానం దేశంలో ఎక్కడా లేదన్నారు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడిన నష్టాలపై సమగ్ర నివేదిక కేంద్రానికి సమర్పిస్తామని అధికారులు సీఎం జగన్కు వివరించారు. ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, డీబీటీ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ, అమూల్ పాల విలువ కార్యక్రమంలో భాగంగా మిల్క్ కలెక్షన్ సెంటర్ల ఏర్పాటును తాము స్వయంగా సందర్శించామని కేంద్ర బృందం తెలిపింది. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడమే కాకుండా వారికి తక్షణ సహాయాన్ని కూడా అందించినట్టు సీఎం జగన్ వారికి వివరించారు. తుపాను తీరం వెంబడి కదులుతూ కోస్తా ప్రాంతంలో విస్తృతంగా వర్షాలకు కారణమైంది. దీనివల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తుపాను బాధిత ప్రాంతాల్లో తిరుగుతూ నష్టాన్ని అంచనా వేస్తోంది. ఏపీలో ఈ క్రాపింగ్ లాంటి సమర్థవంతమైన వ్యవస్థ ద్వారా రైతులకు అందించే సహాయం, పరిహారం అత్యంత పారదర్శకంగా వారికి చేరుతుంది. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి స్వయంగా చూసినందున ఆ మేరకు రాష్ట్రానికి ఉదారంగా సహాయం చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయండి కోరారు సీఎం జగన్. మరోవైపు ఉపాధి హామీ పథకం కింద విస్తారంగా కల్పిస్తున్న పనిదినాలపైన కేంద్ర బృందానికి రాష్ట్ర అధికారులు వివరించారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పథకం బిల్లులను రాష్ట్రానికి వెంటనే వచ్చేలా చూడాలని వారు కోరారు. అలాగే తుపాను కారణంగా రంగు మారిన తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, ఈ విషయంలో కొన్ని సడలింపులు కావాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్థించామని, వీలైనంత త్వరగా అవి కూడా వచ్చేలా చూడాలని కేంద్ర బృందాన్ని కోరారు రాష్ట్ర అధికారులు. తుపాను కారణంగా జరిగిన పంట నష్టం, మౌలిక సదుపాయాలకు ఏర్పడిన నష్టాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేసింది కేంద్ర బృందం.